తాత్కాలిక సచివాలయ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాణ భవనాలను పరిశీలించి దిశానిర్దేశం చేసిన తర్వాత పనుల్లో వేగం పుంజుకుంది. ఈ నెల 27న ఇక్కడి నుంచే పాలన ప్రారంభిస్తామని సర్కార్ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రకృతి అనుకూలిస్తే పనులు అనుకున్న ప్రకారమే పూర్తవుతాయని అంచనా వేస్తోంది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం ప్రారంభించి 100 రోజులైంది. మొదట్లో వేగంగా పనులు జరిగినా మధ్యలో పనులు కాస్త మందగించాయి. చివరికి అనుకున్న తేదీకి భవనాలు సిద్ధమైనా మౌలిక సదుపాయాల కల్పన సాధ్యం కాదని అధికారులు చేతులెత్తేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. 2 సార్లు క్షేత్రస్థాయికి వెళ్లి నిర్మాణాలను పరిశీలించారు. వాస్తవ సమస్యలు సేకరించారు. అనుకున్న తేదీకి పనులు ఎలా పూర్తి చేయాలో దిశానిర్దేశం చేశారు. జూన్ 27 నుంచి పాలన అమరావతి నుంచే సాగాలని తేల్చి చెప్పారు. చంద్రబాబు పరిశీలనలు, సమీక్షల తర్వాత పనుల్లో వేగం పెరిగింది. తాత్కాలిక సచివాలయంలో అంతర్గత, బాహ్య వసతుల కల్పనకు టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించారు. మొదటి 2 భవనాల్లో గ్రౌండ్ ఫ్లోర్ స్లాబు పూర్తయింది. మొదటి అంతస్తు స్లాబు ఒక భవనంలో 50%, మరో భవనంలో 25% పెండింగ్లో ఉంది. మరో 2-3 రోజుల్లో స్లాబ్ వేస్తారు. షాపూర్జీ సంస్థ సంప్రదాయ సెంటరింగ్ విధానంలో స్లాబ్ వేస్తోంది. మొదటి అంతస్తులో ఇటుక కట్టు, ఇతర పనులు చేయాలంటే సెంటరింగ్ తీసే వరకు వేచి ఉండాలి. దీనికి 10-15 రోజుల సమయం పడుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం మిగతా పనులు పూర్తి చేస్తారు. మిగతా 3 భవనాల్లో గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తుల స్లాబులు వేశారు. గోడలు కడుతున్నారు. ఈ వారంలో ఈ పనులు పూర్తవుతాయి. మంత్రులు, కార్యదర్శులకు ఛాంబర్లు ఏర్పాటు చేయాలి. కుర్చీలు, బల్లలు, అవసరమైన వస్తువులు సమకూర్చాలి. అంతర్గత విద్యుత్ లైన్లు, శీతల యంత్రాలు ఏర్పాటు చేయాలి. అంతర్గత పనులు 2 భవనాల్లో షాపూర్జీ సంస్థకు, 4 భవనాల్లో L&Tకు అప్పగించారు. ఆ సంస్థలు వేగంగా రంగులు వేసే యంత్రాలను తెస్తున్నాయి. రోజుకి 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రంగులు వేసే మెకానికల్ స్ప్రే పెయింట్ను వినియోగించనున్నారు. వాతావరణం సహకరిస్తే అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. అమరావతి రాజధానిలో 217 చదరపు కిలోమీటర్లో ప్రస్తుతం కన్స్ట్రక్ట్ చేస్తున్న సచివాలయం బిల్డింగ్ అనుకున్న ప్రకారం వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులు ఎవరికి ఎటువంటి సందేహాలు అవసరం లేదు. సీఎం గారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ప్రకారం ముందుకు పోతున్నాం. ఈ వర్షం అంటూ ఫర్దర్గా రాకుండా ఉంటే ఖచ్చితంగా 27వ తేదీకి అక్కడ మేజర్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. 20 ఎకరాల విస్తీర్ణంలో భవనాలు నిర్మిస్తున్నారు. 6 భవనాల్ని అనుసంధానం చేస్తూ 1.6 కిలోమీటర్లు అంతర్గత రహదారులు నిర్మించాలి. తాత్కాలిక సచివాలయం చుట్టూ 1600 మీటర్ల పొడవైన ప్రహరీ నిర్మాణం చేపట్టాలి. తాత్కాలిక సచివాలయానికి నిరంతర విద్యుత్ సరఫరాకు విద్యుత్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు సచివాలయానికి రావడానికి రహదారుల నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. తాత్కాలిక సచివాలయం నిర్వహణకు రోజుకు 3 లక్షల లీటర్ల నీరు కావాలని అంచనా. వెలగపూడికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుళ్లూరు 2 ఎత్తిపోతల పథకం నుంచి నీటి సరఫరా చేయాలనుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పైప్ లైన్ పనులు, నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు పనులు తుది దశకు చేరుకున్నాయని నారాయణ తెలిపారు. వాటర్ పైప్ లైన్ అది 7.5 కిలోమీటర్ అయితే 6.5 కిలోమీటర్ తవ్వటం, 2.5 కిలోమీటర్ పైప్ లైన్ వేయటం కూడా జరిగిపోయింది. టాయిలెట్స్లో వాటిలో వాడే వాటర్ని శుద్ధి చేయటం కోసంగా సివరేజ్ ప్లాంట్ కూడా 15వ తేదీకి రీచ్ అవుతుంది. ఎలక్ట్రికల్ వర్క్ స్టార్ట్ చేశారు, ప్లంబర్ వర్క్ స్టార్ట్ చేశారు, ఫైర్ వర్క్ స్టార్ట్ చేశారు, ఫ్లోరింగ్ వర్క్ కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు. 12వ తేదీకి ఇంటర్నల్ రోడ్ వర్క్స్ పూర్తయ్యేటట్టుగా యాక్చువల్గా చేయడం జరిగింది. ఎక్స్టర్నల్ రోడ్ వర్క్ అంటే ఆ బిల్డింగ్ దగ్గరికి పోవటానికి విలేజ్ల నుంచి ఆ రోడ్డును కూడా ఉన్న రోడ్డు 3.5 మీటర్లు ఉంటే కొన్ని రోడ్లని 7 మీటర్లకు ఎక్స్టెండ్ చేయమని R&B వాళ్ళతో కూడా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ప్రభుత్వం 27 లోపల పూర్తి చేయాలనుకున్నారో ఆ వర్క్ను పూర్తి చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. వర్క్ కూడా పూర్తవుతుంది. పెద్ద వర్షాలు వచ్చి ఒక 4-5 రోజులు డిలే అయితే ఒక 10%, 20% పార్ట్ మాత్రం ఇదవుతుంది. కానీ ఫెసిలిటీస్కి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ని పూర్తి చేస్తామని ఉద్యోగస్తులందరికీ తెలియజేస్తున్నాను. ఈ నెల 27 తేదీని గడువుగా సర్కారు నిర్ణయించుకున్న వర్షాలు కురిస్తే 4-5 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సచివాలయానికి తరలించే ఉద్యోగుల వివరాలను ఈ నెల 15 నాటికి ప్రకటిస్తామని ప్రభుత్వం చెబుతోంది.